హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని విత్రి. ఇది ఎక్కడ వచ్చేసినాం ఏంది అనేది నేను చెప్తా. ఇది గాయస్ చూసుకోవచ్చు, ఇదంతా కూడా చిలకల గట్టు అన్నమాట. ఇక్కడనే మన సమ్మక్క సారలమ్మ ఇక్కడనే అదృశ్యమైంది. ఎట్లా అయింది ఏంది అనేది నాకు తెలిసింది, నేను మీతో షేర్ చేసుకుంటా గాయస్. చెల్లో ఇంకా మనమైతే ముందుకైతే పోదాం. పచ్చగా ఉంది కదా అడవంతా కూడా. ఇంకా అయితే బయట ఏం లేవు. ఒకప్పుడు అయితే చాలా తిరిగేవని అంటుంటారు. ఇప్పుడు ఎవరైనా రావచ్చు పోవచ్చు అట్లుంది. కాకపోతే చుట్టుపక్కల కూడా ఎంత పీస్ఫుల్గా ఉందో. అన్ని కోతులు అయితే ఉన్నాయి. పిల్లల్ని అయితే సేఫ్గా పట్టుకొని తిరగాల. ఇది చాలా లోతుకుంటుంది అనమాట. చలో ఇంకా మనమైతే దిగుదాం లోపలికి. ఇది ఒక చిన్న వాగులాగా అనమాట. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది కూడా ఒక పెద్ద మిరాకిల్ అనమాట. పెద్ద కొండ, అంటే పెద్దది. ఆ కొండల నుంచి వాటర్ ఎక్కడి నుంచి ఊరుకుంటుంది, ఎక్కడి నుంచి వస్తుందా అనేది పెద్ద మిరాకిల్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మా పాప మేము అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ నీళ్ళు చాలా అంటే చాలా పవిత్రమైన వాటర్గా ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ భావిస్తారనమాట. చలో ఇంకా ముందుకైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక అతను కూడా కూర్చున్నాడు కదా, అతను చెప్తున్నాడు అనమాట ఎట్లా అయింది అనేసి. ఫస్ట్ ఈ నీళ్ళని తలపైన జల్లుకోవాలి, దాని తర్వాత ఇక్కడ నీళ్ళని తాగాల. ఎందుకు అని అంటే ఈ నీళ్ళని తాగితే సర్వరోగ నివారణగా అంటారు అనమాట. ఈ నీళ్ళు అక్కడెక్కడి నుంచో ఎట్లా ఊరుతున్నాయి అనేది ఎవరికి తెలియదు. ఇదంతా కూడా సమ్మక్క యొక్క మహిమ అనేసి భక్తుల విశ్వాసం. అట్లనే మేము కూడా గట్టిగా నమ్ముతున్నాం అనమాట. ఇక్కడ పైకి ఎవ్వరిని పోనిస్తలేడు. ఇంకా మా అమ్మ జర రిక్వెస్ట్గా మాట్లాడడం వల్ల అమ్మ పో అమ్మ అనేసి అయితే మా అమ్మని అయితే పంపించిండు. అట్లనే మేము కూడా వెళ్ళిపోతున్నాము ఇక మెల్లమెల్లగా పైకి పోయినాం. ఇది అంతా కూడా మొత్తం ఎక్కాలంటే ఇంకా చాలా కష్టము. అప్పటికే ఇదంతా కూడా మొత్తం ఇట్లా మట్టి కదా, నార్మల్ మట్టి కూడా కాదు, భూసారం మొత్తం ఇట్లా జర్రని జారుతాం అనమాట. బుడద ఇగో ఇదంతా కూడా. ఇక్కడ అంత మొక్కులు కూడా చూసుకున్నట్లయితే మీరు గాజులు, మొక్కులు, ముడులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దానిపైన ఇంకా అమ్మవారు ఉంటుంది అనమాట. ఎట్లుంటుంది అని అంటే కుంకుమ పసుపుతోనే అమ్మవారు అక్కడ పైన అదృశ్యమై అట్లా మనకు అనిపించింది. ఇక్కడ నుంచి ఈ చిలకల గట్టు నుంచి ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి అమ్మవారిని కిందికి దింపుతారన్నమాట. చెల్లె ఇంకా దండం అయితే పెట్టుకుందాం అమ్మవారికి. మాతో పాటు మీకు కూడా అంత మంచి జరగాలనేసి అందరి గురించి అయితే నేను మొక్కినాను. తల్లి కూతుళ్ళ మహిమ సమ్మక్క సారలమ్మ గద్దెలకు ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ మహిమ ఇక్కడ. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ అదృష్టమైంది అనేసి, ఇక్కడ అంత ఉంది అనేసి ప్రగాఢమైన నమ్మకం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక అమ్మవార్లు ఇక్కడ వాటర్ అయితే తీసేసుకున్నాము. ఆ కొండల నుంచి ఊడుతున్న నీరు, ఈ నీరు తాగిన, ఈ నీళ్ళు ఇంట్లో చల్లుకున్న అంత మంచి జరుగుతుంది అనేసి నమ్మకం అనమాట. చుట్టుపక్కల చూసుకోవచ్చు, మొత్తం కూడా పచ్చగా అడవి. ఇక్కడ జర చూసి మెల్లమెల్లగా అయితే నడవాలన్నమాట. ఇక్కడ నుంచే ఇప్పుడు నార్మల్గా ఉంది, అదే ఆ టైంలో గుర్తు చేసుకోండి ఎంత పబ్లిక్ ఉంటుంది అసలు. ఎట్లా అమ్మవారిని కిందికి తీసుకొస్తారు అనేది మన ఊహలకి మనం అందనివన్నమాట. ఇక మా పాప అయితే ఇక ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి కాబట్టి. ఇక ఎత్తుకుంటే మాత్రం ఒకటే ఏడుపు అంటే ఏడుపు అన్నమాట. గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.